ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు హాజీపూర్ మండలంలో చివరి రోజు ర్యాలీ గ్రామం నుండి గడ్పూర్ గ్రామం వరకు మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ పేరిట చేస్తున్న ప్రయత్నాలు రిజర్వేషన్లకు ముప్పు తీసుకురావడమే లక్ష్యంగా కనిపిస్తున్నాయని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో శ్రమ కూర్చి రచించిన రాజ్యాంగం వల్లనే ఇప్పుడు బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్, మండల కోఆర్డినేటర్, నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గ్రామ అక్క చెల్లెల కన్నదమ్ములకు, అలాగే మన ముని పద్మ గారు, మన కాగడం గ్రామ కమలమ్మ, ఇంకా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా గ్రామ ప్రజలకి, కార్యకర్తలకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, హాజీపూర్ మండల నాయకులకు అందరికీ కూడా రాయలింగ్ గౌడ్ గారు ప్రతి ఒక్కరు కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తున్నా. అమ్మా, ఇప్పుడు మనం ఇంతకుముందు ఎందుకు ఈ కార్యక్రమం తీసుకున్నాం అనేది నేను చెప్పినాను. ఇంకొకటి, నేను మీ అందరికీ కూడా ఎలక్షన్ల తర్వాత ఇప్పుడే మొదటిసారి కలుస్తున్నా. పెద్ద ఎత్తున ప్రేమ్సాగర్ రావు గారికి మెజార్టీ ఇచ్చి గెలిపించిండ్రు. ప్రతిసారి ప్రతి ఎన్నికలలో కూడా మీరు ప్రేమ్సాగర్ రావు గారికి పెద్ద ఎత్తున మెజార్టీ ఇస్తున్నారు. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తల్లి. ఏదైతే ర్యాలీ గడుపురు ఉందో ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని ప్రేమ్సాగర్ రావు గారు కంకణం కట్టుకున్నారు. మంచి ప్రకృతి మధ్యలో హాయిగా ఎంతో ప్రశాంతంగా ఉండే పల్లెటూర్లువి. మీ అందరికీ ఏ అవసరాలు ఉన్నా కూడా ఇప్పుడు రోడ్లు కానీ, కొంతమంది రోడ్డు, ఎలక్ట్రిక్ పోల్స్ అడిగినారు. మిగతా ఇంకా మంచినీళ్ళ సమస్య కూడా ఉంది అని అన్నారు. అమ్మ, గత ప్రభుత్వంలో 10,000 కోట్ల రూపాయలు మిషన్ భగీరథ కార్యక్రమానికి పెట్టిండ్రు. అంటే ఒక మనిషికి అంటే ఒక 10,000 రూపాయలు పెట్టిండ్రు, 10,000 కోట్ల రూపాయలు. అట్లాంటి వాళ్ళు అంటే ఒక ఇంట్లో 5 మనుషులు ఉన్నారంటే 50,000 రూపాయలు పెట్టిండ్రు ఇంటికి. కానీ ఆ మిషన్ భగీరథ కార్యక్రమం ఎక్కడ పోయిందో, ఇంటి ముందు అక్కడక్కడ పైపులు కనబడుతున్నాయి కాబట్టి నీళ్ళు అయితే వస్తలేవు. అమ్మ, తప్పకుండా ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా నీటి ఎద్దడి ఉంది. పోయిన సంవత్సరం అంతా వర్షాలు తక్కువ పడలేదు. అయినా కూడా మన మంచిర్యాల గానీ, నస్పూర్ గానీ అంతకుముందు ఎండాకాలం ఏంటంటే ట్యాంకర్లు తిరుగుతుంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఎల్లంపల్లి నుండి మంచినీళ్ళు అనేటివి ఇస్తున్నాం. ఇక్కడ కూడా ఏదైతే మంచినీటి సమస్య ఉందో దీన్ని ప్రేమ్సాగర్ రావు గారి దృష్టికి తీసుకెళ్తాను. ఇక్కడ స్థానికంగా ఉన్న అంటే నీటి వనరులతోని బోర్వెల్స్ ఇంకా ఏం చేసి మీ అందరికీ కూడా నీళ్ల సమస్య లేకుండా చూసుకుందాం తల్లి. అట్లనే ఇక్కడ రోడ్ల పరిస్థితి కూడా ఇప్పుడు ముని గారు చెప్పిండ్రు ఇక్కడ ఏమేమి శాంక్షన్ అయినాయి అని చెప్పేసి. తప్పకుండా మీ అందరి అభివృద్ధి కోసం, మీ పిల్లల చదువుల కోసం, మీ అందరి అంటే ఉపాధి కల్పన కోసం మొన్నటి వరకు రాజీవ్ యువ వికాస్ అని చెప్పేసి అప్లై చేసుకున్నారా? అదే, ఎవరికైతే ఉద్యోగాలు లేవు, ఆ ఉపాధి లేదు, వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పిద్దామని చెప్పేసి ప్రభుత్వమే గవర్నమెంట్ నుండే లోన్లు అనేటివి వస్తున్నాయి. దాంట్లో ఎస్సీ ఎస్టీలు అయితే 80% మాఫ్ అవుతాయి, బీసీలు అయితే 60% మాఫ్ అవుతాయి. అవన్నీ కూడా మనకు లోన్లు కూడా ఇస్తుంది. ఇందిరమ్మ ఇళ్లు కూడా వస్తాయి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ. అంటే మనం ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ పోతున్నామమ్మా. మొట్టమొదటిసారి కాంగ్రెస్ వచ్చిందంటే ప్రతిసారి ఆడవాళ్ళకి పెద్దపీట వేస్తుంది, మహిళలకి. మనం రాగానే ఫ్రీ బస్ సౌకర్యం కానీ, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కానీ, అట్లనే మనకు 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ కొందరికి వస్తుంది, కొంతమందికి కొన్ని అందులో తేడాలు ఉంటే రావట్లేదు అని అంటున్నారు. ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఇంకొకటి, జాబ్ కార్డ్ ఏదైతే ఉందో రైతులందరికీ కూడా మనం రైతు భరోసా ఇస్తున్నాం. అట్లనే సన్న వడ్లకు కూడా 500 రూపాయలు బోనస్ వస్తుంది. అట్లనే ఎవరైతే భూమి లేదో ఆ రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు, అది కూడా ఇప్పుడు కార్యక్రమం అమల్లోకి వస్తుంది. అమ్మ, ఏమైనా గ్యాస్ మాత్రం అందరికి వస్తలేవు, కొంతమందికి వస్తున్నాయి, అది కరెక్ట్ చేయాలి. అంటే అప్పుడు ఏదైనా బ్యాంక్ అకౌంట్లలో వాటిలలో ఏమైనా తేడా ఉన్న వాళ్ళకి కొంతమందికి వస్తలేవు తల్లి. మిగతా కార్యక్రమాలన్నీ కరెక్ట్ గానే జరుగుతున్నాయి. అమ్మ, మనం ప్రతి ఒక్క గవర్నమెంట్ ఒకదాని తర్వాత ఒకటి అందరికి అవసరమైన పనులు చేస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం 7.5 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అవన్నీ ధరణి అని తీసుకొచ్చి మొత్తం ఆ కబ్జా పెట్టిండ్రు. ఇప్పుడు తెలంగాణకి ఏంటంటే ఖాళీ చిప్ప చేతికి ఇచ్చినట్టు అయింది.
అయితే దీన్ని ఒక్కొక్కటి కూడా ఏవై పైసలు వస్తున్నాయి అవన్నీ కూడా మనం ఇక్కడున్న సామాన్య ప్రజల కోసం వాళ్ళ సంక్షేమం కోసమే పనిచేస్తున్నాం. తప్పకుండా అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 14 నెలలు అయింది. ముఖ్యంగా ప్రేమ్ సాగర్ రావు గారు అయితే ఈ ప్రాంతానికి ఆయన సేవ చేయాలన్న ఉద్దేశంతోనే వచ్చిండ్రు. మన మంచిర్యాలలో కూడా చూస్తున్నాం, రోడ్లు గాని మళ్ళా మహాప్రస్థానం శ్మశాన వాటిక లేదని చెప్పేసి మొన్న 103 రోజుల్లోనే ఒక 4 ఎకరాలలో మహాప్రస్థానం కట్టుకున్నాం. అట్లనే చదువుల కోసం, విద్య కోసం, వైద్యం కోసం బయట పోకుండా ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 300 కోట్లతోని 600 పడకల ఆసుపత్రి కూడా కట్టుకుంటున్నాం మంచిర్యాల ఐబీ చౌరస్తాల. అంటే మీ అందరి పిల్లలకి మీకు చదువుకోవడానికి స్కూళ్లు కూడా ఇక్కడ బాగు చేయడం, స్కూళ్లు కూడా కొత్తగా రావడం జరుగుతాయి. ప్రతి ఒక్కరికి కూడా నేను అంటే మీ అందరి సంక్షేమం కోసమే మేము పనిచేస్తాం. మీ అందరూ ప్రేమ్ సాగర్ రావు గారి మీద అభిమానంతో, నమ్మకంతో మీరు ఓట్లేసిండ్రు. మీ అందరి రుణం మేము తీర్చుకునే, మేము పోయేలోపల మీ అందరి రుణం తీర్చుకునే పోతుంది తల్లి. ప్రతి ఒక్కరు మీ అందరి మంచి కోసం ఒక పెద్దన్నలాగా, ఒక తండ్రి లాగా ప్రేమ్ సాగర్ రావు గారు పనిచేస్తారు అని చెప్పేసి తెలియజేస్తాం. మంచిర్యాల జిల్లాలో ఓ అవినీతి పోలీస్ అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. 2 లక్షల మిస్సింగ్ ప్రాపర్టీ కేసులో సీసీసీ నస్పూర్ ఎస్ఐ నెల్కి సుగుణాకర్ను అవినీతి శాఖ అధికారులు విచారించారు. ఈ కేసు విషయంలో సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మిస్సింగ్ ప్రాపర్టీపై విచారించి ఎస్ఐ సుగుణాకర్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. క్షుద్ర పూజల కేసులో స్వాధీనం చేసుకుని 2 లక్షలను కోర్టుకు డిపాజిట్ చేశారు. సీసీసీ నస్పూర్ ఎస్ఐ నెల్కి సుగుణాకర్ ఈ డబ్బులు కోర్టు నుండి రికవరీ అయినప్పటికీ బాధితునికి ఇవ్వడంలో నానా ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో విసుగు చెందిన బాధితుడు ప్రభంజన్ ఏసీబీని ఆశ్రయించారు. శుక్రవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు పోలీస్ స్టేషన్లో తనిఖీలు చేపట్టారు. ఎస్ఐపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఉమ్మడి ఆదిలాబాద్ అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ విజయ్ కుమార్ విలేకరులకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం క్షుద్ర పూజల కేసులో నిందితులను సీసీసీ ఎస్ఐ సుగుణాకర్ నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అరెస్టు చేసిన నిందితుల నుండి 2 లక్షలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఈ కేసులో బాధితుడు ప్రభంజన్ పేరు చేర్చమని బెదిరించాడు. దీంతో బాధితుడు భయపడి డబ్బులు ఇస్తానని తనపై కేసు పెట్టవద్దని కోరాడు. ఎస్ఐ బినామీ దీపక్కు ఫోన్పే ద్వారా 30,000 లంచం డబ్బులు పంపించాడు. అనంతరం బాధితుడు ప్రభంజన్ క్షుద్ర పూజలు చేసిన వారికి ఇచ్చిన డబ్బులు 2 లక్షలు విడుదల చేయాలని కోర్టును ఆశ్రయించి విడుదల ఉత్తర్వును పొందాడు. పోలీసులు ఈ డబ్బును బాధితుడికి అందించాల్సి ఉండగా నానా ఇబ్బందులకు గురిచేశారు. ఈ నెల 5న స్టేషన్కు బాధితుడు డబ్బుల కోసం వెళ్లడంతో కోర్టు నుండి వచ్చిన 2 లక్షల్లో 1,50,000 ఖర్చయ్యాయని, మిగతా 50,000 మాత్రమే ఉన్నాయని, ఈ డబ్బులు తీసుకోవాలని బాధితుడికి ఎస్ఐ చెప్పాడు. మరోసారి వెళ్ళినప్పుడు 50,000 ఇస్తాను, 2 లక్షలు తీసుకున్నట్లు సంతకం పెట్టాలని ఎస్ఐ బాధితునికి చెప్పి అవి కూడా ఇవ్వకుండా వెళ్లిపోయాడు. ఇలా తనకు ఇవ్వాల్సిన 2 లక్షలు ఇవ్వడంలో ఇబ్బంది పెట్టడంతో బాధితుడు ప్రభంజన్ ఈ నెల 10న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అప్పటి నుండే ఏసీబీ అధికారులు ఎస్ఐపై రహస్య విచారణ చేపట్టారు. ఏసీబీ డీజీ నుండి ఆదేశాలు రాగానే ఉమ్మడి ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్, సిఐలు స్వామి, కిరణ్ రెడ్డిలతో కలిసి శుక్రవారం పోలీస్ స్టేషన్లో తనిఖీలు చేపట్టారు. రికవరీ నగదు వివరాలపై విచారణ చేపట్టారు. అనంతరం ఎస్ఐ సుగుణాకర్ను అరెస్టు చేసి కరీంనగర్లోని ప్రత్యేక ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉండడం, భద్రతా కారణాల దృష్ట్యా బాధితుని వివరాలను వెల్లడించలేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే తమ టోల్ ఫ్రీ నెంబర్ 1064కు కాల్ చేయాలని ఆయన కోరారు. కాగా అరెస్టు అయిన నెల్కి సుగుణాకర్ 2024 జూలై 6వ తేదీన సీసీసీ నస్పూర్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న అరాచకాలను నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్, పలు హిందూ సంఘాలు కలెక్టర్ కార్యాలయంలో శనివారం వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నాయకుడు హరికృష్ణ మాట్లాడుతూ ఇతర మతాల దాడులతో హిందువులు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. మమతా బెనర్జీ అల్లరి మూకలను కట్టడి చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని బెంగాల్లో శాంతి భద్రతలను పునరుద్ధరించాలని కోరారు. దాడులను ఖండిస్తూ ఈరోజు విశ్వ హిందూ పరిషత్ మరియు వివిధ సంఘాల హిందూ సంఘాల ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి ఈ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్య ప్రధాన అంశం ఏంటంటే వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఏదైతే విధి విధానం తెలియకుండా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, ఇతర మతాలకు చెందినటువంటి వ్యక్తులు హిందువుల మీద తీవ్రమైన అఘాయిత్యాలకు పాల్పడుతున్న సందర్భంలో
ఈరోజు ఇక్కడ కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా అక్కడ ఉన్న ప్రభుత్వ యంత్రాంగం కూడా చూసి చూడనట్లు ఉంటుంది. కాబట్టి అక్కడ హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఈరోజు మెమరాండం ఇవ్వడం జరిగింది. తక్షణమే పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించి అక్కడ ఎన్నికలు నిర్వహించాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏదైతే వాళ్ళకు అక్కడ హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ వాళ్ళకు సంఘీభావంగా మావంతిగా ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి హిందువుల పైన నరమేధం ఏదైతుందో దానికి సంబంధించి మరి విశ్వ హిందూ పరిషత్ ద్వారా నిరసన కార్యక్రమం సంబంధించి నిరసిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం కలెక్టర్ ద్వారా రాష్ట్రపతి గారికి వినతి పత్రం ఇస్తూ మరి ఈ యొక్క నరమేధాన్ని ఆపాలి. పశ్చిమ బెంగాల్లో ఏదైతే మమతా బెనర్జీ ప్రభుత్వం ఉందో దాన్ని కూడా రద్దు చేసి 356 ఆర్టికల్ ఉపయోగించి ఆ యొక్క ప్రభుత్వాన్ని రద్దు చేసి హిందువులను కాపాడాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ కోరుతుంది. శ్రీరాంపూర్ కాలనీ ప్రగతి స్టేడియంలో శనివారం నుండి నిర్వహించనున్న కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను 21వ వార్డు ఇన్ఛార్జ్ ధర్ని మధుకర్, నస్పూర్ పట్టణ ఇన్ఛార్జ్ నూకల రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత వేసవి సెలవులను క్రీడల్లో పాల్గొని నైపుణ్యాన్ని పెంచుకోవాలని కోరారు. క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పూదరి కుమార్, చీడం మహేష్, నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు నరిగ నరేష్, నాయకులు దేవేందర్, వేల్పుల రవీందర్, సతీష్, చిలక మల్లేష్, రజనీకాంత్, సురేష్, శేఖర్, ప్రదీప్, నాగార్జున, అంగిడి రాజేష్, ఉప్పల్ రమేష్, మల్లన్న, ఆర్గనైజర్ భీమిని రాజేష్ తదితరులు పాల్గొన్నారు. జాగ్రత్తనే కొంచెం ఉప్పు గిట్టలు ఉప్పేసి మరి సెడి చేసి మొదటి ట్రయల్ బాలా బాల్ నెక్స్ట్ బ్యాట్స్మెన్ రెడీగా ఉండాలి. గుడ్ బాల్ అమ్మా, గుడ్. సింగిల్ రానమ్మా. ప్రెస్ మీట్ ఫస్ట్ మ్యాచ్ లోనే చుక్కలు చూపిస్తున్నా మన స్పోర్ట్స్ అనేది క్రికెట్ టోర్నమెంట్ పెడదామనగానే భీమిని రాజేష్ గారికి సార్ గారు సరే చేసుకోండి, ఎందుకంటే ఇవాళ ఇక్కడ క్రీడలు అనేవి మానసిక ఉల్లాసాన్ని, శరీర దృఢత్వాన్ని పెంచే క్రమంలో ఇందులో భాగమే. ఎందుకంటే క్రీడల ద్వారా ఈ యువకులందరూ చెడు మార్గంలో పోవద్దనే ఉద్దేశం కొద్దీ క్రీడ అనేది ఎంకరేజ్ చేయబడుతుంది. అదేవిధంగా మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అయినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారు ఈ క్రీడలను దృష్టిలో పెట్టుకొని కూడా మొన్న ఒక లాస్ట్ 2 months క్రితం ఏదైతే స్పోర్ట్స్ అండ్ అథారిటీస్ చైర్మన్ అయినటువంటి శివశరణ్ రెడ్డి గారిని కూడా పిలిపించి ఇక్కడ మంచిర్యాల నియోజకవర్గంలో ఒక పెద్ద స్టేడియాన్ని కూడా ప్రారంభించబోతున్న త్వరలో మీ అందరి సమక్షంలో. ఎందుకంటే ఏ మండలంలో కూడా ప్రతి ఒక్క మండలంలో కూడా ఒక్కొక్క అంటే చరిత్రలో నిలిచిపోయినటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి మన మంచిర్యాల నియోజకవర్గం తరఫున, అదేవిధంగా మన నస్పూర్ మున్సిపాలిటీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా క్రీడలు అనేవి ఏదో గెలుపోటములు సహజం, ఓడిపోయిన వాళ్ళకి ఇంకా ముందు ఎలా వెళ్ళాలని నేర్పుతుంది. అదే గెలిచిన వాళ్ళు కూడా ముందు ఏ విధంగా ఆడాలని కూడా చూసుకోవాలి. అదేవిధంగా ఇంతటి చక్కటి ఈ మంచిర్యాల జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ అనేది నిర్వహించినటువంటి భీమిని రాజేష్ గారికి, అదే రామకృష్ణాపూర్ పట్టణంలో గల అబ్రహం నగర్, సర్దార్ వల్లభాయ్ నగర్ ఏరియాలో నివసించే సింగరేణి కార్మికులకు మంచినీళ్లు అందేలా సింగరేణి యాజమాన్యం చొరవ తీసుకోవాలని వారం రోజుల క్రితం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు యాకూబ్ అలీ సింగరేణి అధికారులను కోరారు.
స్పందించిన సింగరేణి అధికారులు శనివారం కల్వర్టులో ఉన్న కొన్ని నీటి పైప్ లైన్లను తొలగించి నూతన పైప్ లైన్లను ఏర్పాటు చేశారు. నీటి సమస్య ఉందని తెలిపిన వెంటనే స్పందించిన సింగరేణి అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ యాకూబ్ అలీ అన్నారు. లింగేశ్వర పాఠశాల నుండి అబ్రహం నగర్ బోర్డు వరకు కూడా కొత్త పైప్ లైన్లు వేయాలని సింగరేణి అధికారులను కోరుతున్నామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి నూతన నీటి పైప్ లైన్ వేయించాలని కోరడం జరిగిందని తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే సింగరేణి అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తామని, కాలనీ వాసుల నీటి అవసరం నిమిత్తం నూతన పైప్ లైన్లు వేస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం జరిగిందని యాకూబ్ అలీ అన్నారు. రామకృష్ణపూర్లోని అబ్రహం నగర్లో లింగేశ్వర స్కూల్ వద్ద డ్రైనేజ్ జామ్ అయి నీళ్లు వెళ్ళడం అని చెప్పి కొంతమంది నా దృష్టికి తీసుకోవడం జరిగింది. వారం రోజులు అవుతా ఉన్నది. అప్పుడు అదే క్రమంలో కమిషనర్ రాజు గారికి విషయం చెప్పగానే వారు 5 కామాడిసిటీ లేబర్ని పంపించి ఆ కాలువ తీయడంతో అక్కడ పైప్ లైన్ పలిగి ఉండి చిందాలు పడి నీళ్లు పైపులలో మురుగునీళ్ళు పోతూ కనిపించింది. వెంటనే నేను సింగరేణి యాజమాన్యానికి చెప్పడం జరిగింది, రిప్రజెంట్ చేయడం జరిగింది. డివైజీఎం గారు శ్రీధర్ గారికి చెప్పడంతో చూడండి మా దగ్గర లేబర్ లేరు, పైపులు తవ్వించండి, మీద ఉన్నటువంటి కాలువను తవ్వించండి, మేము మా యొక్క సిబ్బందిని పంపించి పైపులు సరి చేస్తామని చెప్పారు. వారు 3 రోజుల నుంచి ఇక్కడ అబ్రహం నగర్లో పైప్ లైన్లు రిపేర్లు చేస్తూ ఉన్నారు. కానీ ఈ రిపేర్ వలన పరిష్కారం కాదు. ఈ డ్రైనేజ్లో ఉన్నటువంటి లైన్ మొత్తం లింగేశ్వర స్కూల్ నుండి ఈ మెయిన్ రోడ్ వరకు ఆ పైప్ లైన్లు 4 ఇంచెస్ పైప్ లైన్లు రోడ్డు పైన మీద ఇస్తేనే ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా డివైజీఎం గారికి మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ పైప్ లైన్ను ఇప్పుడు చూడండి, అక్కడ కూడా మధ్యలో కూడా డ్యామేజ్ ఉండి నీళ్లు బయటికి వస్తూ ఉన్నాయి. దయచేసి మీరు సింగరేణి యాజమాన్యం ఈ పైప్ లైన్ మొత్తం కూడా లింగేశ్వర స్కూల్ నుంచి మన అబ్రహం నగర్ ఆ బోర్డు వరకు ఈ పైప్ లైన్ మార్చాలని చెప్పి నేను కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడి మళ్ళీ ఒకసారి రిపేర్ చేస్తాను. ఈ మొత్తం పైప్ లైన్ పైన చేసే విధంగా ఏర్పాటు చేస్తానని చెప్పి సెలవు తీసుకుంటాను. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.